మేషరాశి అశ్విని భరణి కృత్తిక 1వ పాదం వారికి చేపట్టిన పనులు కొద్దిపాటి శ్రమతో పూర్తవుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో వివాదాలు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి. ఉద్యోగంలో అధికారులకు సంతృప్తి కలిగించే విధంగా బాధ్యతలను నిర్వర్తిస్తారు. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు అందుతాయి. పిల్లల చదువుల్లో పురోగతి సాధిస్తారు. రావాల్సిన డబ్బు వసూలు చేస్తారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి మృగశిర 1, 2 పాదాల వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. రావాల్సిన సొమ్ము అవసర సమయంలో చేతికి అందుతుంది. సోదరులతో విభేదాలు తొలగిపోతాయి. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో ఊహించిన పురోగతి ఉంటుంది. ఆదాయం బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలమయ్యే అవకాశం ఉంది. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర పునర్వసు 1, 2, 3 పాదాల వారికి కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థికంగా సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కలిసి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులతో సమస్యల పరిష్కారమై సామరస్యం కలుగుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. పిల్లల విషయంలో ఆశించిన శుభవార్త వింటారు. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి ఆశ్లేష వారికి ఇంట బయట గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండకపోవచ్చు. వృత్తి ఉద్యోగాలు బాగా అనుకూలంగా ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. అనుకోకుండా 1, 2 ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. సింహరాశి మక పుబ్బ ఉత్తర 1వ పాదం వారికి చేపట్టిన పనుల్లో ఆలస్యాలు ఆటంకాలు తప్పకపోవచ్చు. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. కానీ ఆదాయ వ్యయాలు సమానంగా సాగుతాయి. అదనపు ఆదాయ మార్గాల వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వృత్తి ఉద్యోగాల్లో కొద్దిపాటి పురోగతి ఉంటుంది. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యానికి డోకా ఉండదు. కన్య రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాల వారికి అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు తలపెడతారు. సామాజికంగా ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో బంధువుల సాయం అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త వింటారు. తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి విశాఖ 1, 2, 3 పాదాల వారికి వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. ఆర్థిక వ్యవహారాల్లో సొంత ఆలోచనల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇతరులపై ఆధారపడకపోవడం మంచిది. ఉద్యోగంలో పదోన్నతికి ఆటంకాలు తొలగుతాయి. ఆదాయ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువులతో స్వల్పంగా వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. ఆశించిన శుభవార్తలు వింటారు. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ జ్యేష్ఠ నక్షత్రాల వారికి కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. చేపట్టిన పనులన్నింటినీ సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. బంధువులతో వాగ్వాదాలకు దిగకపోవడం మంచిది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కాస్తంత శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ప్రస్తుతానికి ధనపరంగా ఎవరికైనా వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. ధనుసు రాశి మూల పూర్వషాఢ ఉత్తరాషాఢ 1వ పాదం వారికి ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది.
పిల్లల చదువుల పట్ల శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి వ్యాపారాలు సాఫీగా సానుకూలంగా పురోగమిస్తాయి. ఉద్యోగాల్లో అధికారులు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది, కానీ వృధా ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం ధనిష్ట 1, 2 పాదాల వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక విషయాల్లో ఆదాయ ప్రయత్నాల్లో అనుకూలతలు కలుగుతాయి. మంచి పరిచయాలు కలుగుతాయి. ప్రయాణాల వల్ల లాభాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు తగ్గ ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి. కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారికి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారులకు మీ పనితీరు సంతృప్తి కలిగిస్తుంది. అధికారులు మీ సలహాలు సూచనలకు విలువనిస్తారు. నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. బంధుమిత్రులతో సఖ్యత సన్నిహిత్యం పెరుగుతాయి. వ్యాపారాల్లో పోటీదారుల సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యానికి లోటు ఉండదు. మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర రేవతి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాలు బాగా లభిస్తాయి. వృత్తి జీవితం బాగా బిజీగా అయిపోతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో 1, 2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది, కానీ కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.